సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ 777. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఫస్ట్గా అపాలజైజ్ ఎవ్రీవన్ ఫర్ నాట్ అప్లోడింగ్ ద వీడియో ఫ్రమ్ పాస్ట్ 2 days అనమాట. బేసిక్గా నేను అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అండ్ చాలా వర్క్ ఉంది 2 days అండ్ ఐ కుడెంట్ ఈవెన్ మేక్ వాయిస్ ఓవర్ అండ్ నేను అసలు వీడియోనే తీయలేకపోయాను బేసిక్గా వాయిస్ ఓవర్ తర్వాత. సో అందువల్ల 2 days అయితే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ముందుగా అయితే అందరికీ సారీ అన్న. అండ్ సెకండ్ థింగ్, మన ఇంట్రెస్టింగ్ వీడియో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మన గిల్డ్ మెంబర్స్తో 1v4 అయితే ఆడబోతున్నా. అండ్ నేను ఓన్లీ యూఎంపీ వాడతాను, వాళ్ళు మాత్రం ఓన్లీ 1 taps ఆడతారు. ఎందుకన్నా ఇలా కాన్సెప్ట్ అంటే యాక్చువల్గా మొన్న నేను ఏదైతే కింగడ్తో వీడియో అయితే అప్లోడ్ చేశానో దానిలో చాలామంది కమెంట్ అయితే చేశారు, మీరు వెళ్ళి చూడొచ్చు. దానిలో అందరూ ఏం అడిగారంటే, అన్న నీ యూఎంపీ గేమ్ ప్లే పెట్టన్నా, అవి మిస్ యువర్ యూఎంపీ గేమ్ ప్లే అన్న, ఒక్కసారి నీ గేమ్ ప్లే వీడియో పెట్టన్నా, నీ గేమ్ ప్లే కావాలి మాకు, వేరే వాళ్ళ గేమ్ ప్లే కాదు అన్నట్టు చాలామంది కమెంట్ చేశారు. సో ఆ ఒక్క రీజన్ కోసం నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీరు అడిగారు, నేను తీయకుండా అయితే ఉండలేను కదా. సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వచ్చేసి ఓన్లీ యూఎంపీ ఛాలెంజ్ విత్ 4777 లెజెండ్స్ అనమాట. వాళ్ళు మాత్రం ఓన్లీ 1 ట్యాప్లో ఆడతారు. ఎందుకన్నా వాళ్ళు కూడా గన్లు వాడచ్చు కదా అన్న అంటే, అన్న బీ ప్రాక్టికల్లో 4 కలిసి గన్లు వాడి ఎక్కితే ఆబ్వియస్లీ వాళ్ళు స్ప్రే ఆడితే నేను కొట్టలేను కదా. సో ఓకే, చలో మన గేమ్ కమెంటరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ అయితే మనం కొట్టేసాం సక్సెస్ఫుల్గా. సో 7 rounds మొత్తానికి. అండ్ డార్లింగ్స్, ఇంకా మన వీడియోని చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్క్రీన్ మీద మీకు ఒక పర్సెంటేజ్ రేషియో చూపిస్తున్నాను చూడండి. లిటరల్లీ 81% మన వీడియోని చూస్తున్నారు మెంబర్స్, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. ఓన్లీ 20% మెంబర్స్ చేస్తున్నారంట. సో వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను మీకు కంటెంట్ ఇవ్వడానికి, బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. మీరు నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి చాలు. సో చలో మన గేమ్ కమెంటరీలోకి వెళ్ళిపోదాం. ఒకరినైతే తీసేసాం 1v3 సిచ్యువేషన్. అబ్బా ఒకరికైతే ప్లెయిన్ పడిపోయింది, చీతా అయితే నాక్ అయిపోయాడు. సో 1v2 సిచ్యువేషన్ ఈజీగా తీసేయచ్చు అనుకుంటున్నాను, బట్ మూమెంట్ ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే 2 days గేమ్ ఆడలేదు, చెప్పగా రిలేటివ్స్ అండ్ వాళ్ళు వచ్చారని అసలు గేమే పట్టుకోలేదు. సో కొంచెం వాల్ మూమెంట్ కష్టమైపోతుంది. డైరెక్ట్ వీడియో తీద్దామని ఆన్లైన్ వచ్చేసాను. మనల్ని రమ్మన్నాను, వచ్చేయండి ఎవరో ఒకరు 4 1 ట్యాప్లో ఆడేవాళ్ళు, బాగా ఆడేవాళ్ళు రండ్రా అంటే వచ్చేసారు. సో చలో మొత్తానికి మనకైతే రైట్ సైడ్ ఫుట్ వస్తుంది, మంచిగా అనిపించలేదు. అగో ఇక్కడ ఎవడో ఉన్నాడు, వీడికైతే బుర్ర కొడదాం అనుకున్నాం, ఫుల్ రీకాయిల్ అయిపోతుంది. సో చలో లెఫ్ట్లో నా రైట్లో నా బాబా వీడికైతే పడిపోయింది. మరి లెఫ్ట్లో ఎటు వెళ్ళిపోయాడా అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఎవరు మిగిలారో మరి. సో ఐ గెస్ ఫ్యూరియస్ మిగిలినట్టున్నాడు. సో చలో తీసేద్దాం. మొత్తానికి తీస్తే ఏస్ అయితే అయిపోద్ది. 2 rounds లీడ్లో ఉంటాం నీట్గా. అబ్బా ప్లెయిన్ యూఎంపీ అంటే ఏజెంట్ అంటే యూఎంపీ మినిమం ఉంటుంది మరి. ఆ డైలాగ్కి వర్త్ గేమ్ ప్లే ఉండాలి కదా మరి, లేకపోతే మీరైనా ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి డార్లింగ్స్. కొంతమంది అంటున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అన్నా నీకంటే మినిమం ఉండాలి భయ్యా. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ కాన్ఫిడెన్స్ అనేది మినిమం ఉండాలి. నాకైతే ఉంది అండ్ ఉండాలి కూడా. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను ఎప్పుడు అనుకుని దాన్ని. సో చలో మొత్తానికి 2 rounds లీడ్లో ఉన్నాం. వీడికైతే బుర్రకిచ్చేద్దాం. అరే రే ప్లెయిన్ అయితే కొట్టేసాం. కానీ అబ్బా ఇంకేం చేస్తానులే, మనోడైతే దూల కొట్టాడు షాట్ అయితే. మరి చీతా 7 అనుకుంటా. సో చీతా 7 వచ్చేసి మనకి నీటి 1 ట్యాప్ అయితే కొట్టేశాడు. చాలామంది మనకు వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ పెట్టన్నా యూఎంపీ మీద అని అడుగుతున్నారు, బట్ ఓకే చూద్దాం తర్వాత. ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడానికి అంత స్కోప్ అయితే లేదు. సో మనమైతే ప్లెయిన్ కొట్టేసాం ఇద్దరికైతే. వెనంగాడైతే వాల్ వేసి నాక్ అయిపోయాడు పాపం, చాలా తిట్టుకున్నాడేమో. సో ఇంకేం చేయలేం, గేమ్ గ్లిచ్ మావా, నేనైతే ముందే కొట్టేశాను. సో వీడికైతే ఇచ్చి పడేసాం. లాస్ట్ ఒక్కడే ఉన్నాడు, వీడికైతే 3 bullets ఆడదాం పీసీ ప్లేయర్స్ లాగా. దోల మజా వస్తుంది అనమాట. సో అరే ఒక్క బుల్లెటే కనెక్ట్ అవుద్ది అన్న, అదే పీసీ వాళ్ళు కానీ జుమ్మని పడిపోతాయి హెడ్లు. అరే బాబా మొత్తానికి లాస్ట్ బుల్లెట్ కూడా హెడ్ అయితే కొట్టాం. సో సక్సెస్ఫుల్గా 4 headshotsతో ఈ రౌండ్ అయితే ఫినిష్ చేసాం. అండ్ 2 rounds లీడ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో మన వాళ్ళు ఏంటో కాంపిటీషన్ ఇవ్వట్లేదు బాబాయ్, ఏంది మరి హెడ్లు పడట్లేదా వీళ్ళకి అనుకున్నాను, పడిపోయినాయి. మరి ఇంకేం చేయలేం మరి, మనం ఇలా అనేలోపు అలా కొట్టేశాడు వెనంగడైతే. సో వెనం వచ్చేసి మనకి చక్కటి 1 ట్యాప్ అయితే కొట్టేశాడు డబుల్ బ్యారెల్తో. సో చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా మళ్ళీ నాకు కొంచెం కనెక్ట్ చేశారు. హీల్ అవుదామని వెనకాలకు వస్తున్నాను, ఈడెవడో ఎక్కేస్తున్నాడు. అబ్బా దూల కొట్టాడు ఈడైతే షార్ట్ రేంజ్లో. సో మన చీతా వచ్చేసి మనకైతే ఇచ్చి పడేసాడు షార్ట్ రేంజ్లో. సో చలో ఇప్పుడైతే 3 rounds మొత్తం ఈక్వల్ అయితే అయిపోయినాయి. కొంచెం టఫ్ సిచ్యువేషన్, ఈజీగా హ్యాండిల్ చేయలేము, కొంచెం ఆలోచించి హ్యాండిల్ చేయాలి. కొంచెం స్ట్రాటజీతో ఆడితే పడిపోతారు మరి, ఎందుకంటే రష్ అవుతారు కదా. సో మనకి కొంచెం ఫేస్ ఆఫ్ వస్తుంది, ఫేస్ ఆఫ్లో మనం కొట్టడం కొంచెం ఈజీ అవుతుంది. సో చలో ఒకడికైతే 77 అయితే కనెక్ట్ అయింది. నాకు అదే అన్న అప్పుడప్పుడు పార్షియల్గా బుల్లెట్లు కనెక్ట్ అవుతాయి, బాధ అనిపిస్తుంది. సో అక్కడైతే లిట్ మళ్ళీ మరి చూద్దాం. వీడికైతే బ్లూ క్రిమినల్ లాగి పడేసాం, క్లీన్ అయితే పడిపోయింది మళ్ళీ ఫ్యూరియస్ గడికి. సో చలో ఇప్పుడు 1v2 సిచ్యువేషన్ అనమాట. లాస్ట్ జోన్ వరకు వచ్చేసింది, మరి కొట్టగలమా లేదా. అరే మళ్ళీ పార్షియల్గా ఒక బుల్లెటే పడింది చూడండి. ఓకే ఒకడైతే నాక్ అయిపోయి వీడికైతే ఓపెనింగ్ కొట్టేద్దాం. అబ్బా మళ్ళీ క్లీన్గా అయితే మళ్ళీ అయితే వేసి కొట్టేసాం అనమాట. సో చలో మొత్తానికి మనమైతే ఇంకా లీడ్లోనే ఉన్నాము. చూద్దాం మరి మన వాళ్ళు కంబ్యాక్ ఇస్తారా లేదా అని. కంబ్యాక్ తర్వాత డార్లింగ్స్ అసలు దోలకి ఎక్కేస్తున్నారు ఈ 4 నా మీదకైతే. అసలు నేను వాల్ వేయలేకపోతున్నా ఫస్ట్ థింగ్, ఎందుకంటే 2 days గ్యాప్ వచ్చింది కదా. అది కాకుండా ఎలా ఎక్కుతున్నారంటే, నేను పెద్దగా వాల్ వేయాలన్నా కానీ నా 2 finger, నేనేం 3 finger ప్లేయర్ కాదు, పీసీ ప్లేయర్ కాదు. అండ్ అలాగే లెఫ్ట్ ఫైర్ బటన్ కూడా వాడను వాల్స్ కోసం. నేను రైట్ ఫైర్ బటనే చాలా క్యాజువల్గా వాడతాను వాల్ బటన్.
సో అందుకనేసి కొంచెం టఫ్ అవుతుంది. అయినా కానీ నేనైతే హ్యాండిల్ చేసేస్తున్నాను. వీడికైతే కొంచెం ప్లెయిన్ కొట్టేసాము. ఇంకొక బుల్లెట్ రారే వీడిని కొట్టేలోపు ఇంకోటి వస్తాడు, ఈయన కొట్టేలోపు ఇంకొకడు. సో మొత్తాన్ని ముగ్గురు వచ్చారు. ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలంటే మనకి కష్టమే. ఒకనైతే తీస్తాం సక్సెస్ఫుల్గా. సో చూద్దాం. వీడికి ప్లెయిన్ పడిపోయింది పాపం. ఫ్యూరియస్ గడ్ వాలేసి పడిపోయాడు. ఇంకేం చేయలేం మరి, మన మూమెంట్ అలా ఉంటుంది. సో చలో అరే మళ్ళీ పార్షియల్ ఒక 116 అయితే పడింది. మరి చూద్దాం కొట్టేయచ్చు ఈజీగా. సో 1v2 సిచ్యువేషన్ కదా, వీడికైతే ఇచ్చి పడేద్దాం మాకు. అబ్బా మొత్తానికి నాక్ అయిపోయాడు. అలా ఎగిరొచ్చి ఇలా పడిపోయాడు అనమాట. అరే ఇడైతే లాగేసేటట్టున్నాడు. కొంచెం వెయిట్ చేసి హీల్ అవుదాం. ఎప్పుడు పంతానికి పోర్ డార్లింగ్స్, ముగ్గురు కొట్టాం కదా అని ఒక్కరి చేతిలో అయిపోయారనుకో ఇంకా రౌండే వేస్ట్ కదా. సో అందుకే కొంచెం చూసుకున్నాడండి. మెల్లగా హీల్ అయ్యే వాడితే ఏమవుతుంది, ఏమవ్వదు. సో వీడికైతే 3 బుల్లెట్స్ ఆడదాం. సో అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు ఈ షార్ట్ రేంజ్ అయితే. మరి ఎందుకో ఈ రౌండ్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు. సో చలో మొత్తానికి ఇద్దరం వాడగానే నేను కానీ జోన్లో అనుకున్నాను. సో మొత్తానికి వాడైతే జోన్లో అయిపోయాడు. ఈ రౌండ్ అంత మజా రాలేదు. లాస్ట్ 1v1 ఫైట్, ఎందుకంటే నేను హెడ్లు కొట్టలేకపోయాను ఆ రౌండ్లో. సో మన స్కోర్లు వచ్చేసి 5-4 అనమాట. మనది వచ్చేసి 5, వాళ్ళది వచ్చేసి 4. అండ్ మనమైతే సింగిల్ రౌండ్ లీడ్లో ఉన్నాం. వీడు ఇక్కడ ఎక్కేస్తున్నాడు. వీడిని చూస్తుంటే వెనకాల నుంచి వస్తాడేమో అని భయం అవుతుంది. లైట్గా ఫుట్ వచ్చింది అండ్ వీడికైతే షార్ట్ రేంజ్ పడిపోయింది. ఇంకెక్కడ మరి. సో గొర్రెలాగా స్ట్రైట్ వచ్చాడు, తినేసాడు బుర్రకి. అరే వెనంగాడికి మిస్ అయిపోయింది. సో చలో ఎల్లో టీ షర్ట్ ఫుల్ ఎక్కేస్తున్నాడు కదా, ఇందాక నుంచి చూస్తున్నా. వీడికి ఇచ్చి పడేద్దాం ఆగండి ఫస్ట్. అరే వీడు ఫస్ట్ రిపేర్ కిట్ వేసుకుందాం ఆగండి డార్లింగ్స్. పేల్చి పడేస్తున్నారు వెస్ట్ని. వెస్ట్ అసలు ఉంచట్లేదు. తలా ఒక 46 డెజర్టికల్తో కొట్టేస్తున్నట్టున్నారు. అరే నువ్వు ఏంట్రా ఆగరా, వెనంగడికి బుర్రకిచ్చేద్దాం. అది అలా నాకు మొత్తానికి 1v2 సిచ్యువేషన్ అయితే ఉంది. చలో మరి ఫ్యూరియస్ ఇంకా ఇంకో చీతా అయితే మిగిలినట్టున్నారు. సో చూద్దాం. వీళ్ళిద్దరికి ప్లెయిన్ కొట్టగలిగితే చాలు, ఇంకా షార్ట్ రేంజ్ అయిపోతుంది. జోన్ తగ్గిపోతుంది. ఈ జోన్ తగ్గడం వల్ల 1v4 కొంచెం కష్టమైపోతుంది. 1v2 1v3 కూడా కష్టమైపోతుంది. ఇదేమో కనెక్ట్ అవ్వట్లేదు అప్పుడప్పుడు. సో చలో అన్ని కనెక్ట్ అవుతాయి. ఇంకెందుకు మామ, హ్యాకరే అంటారు కదా, ఇంకేంటి మరి. అన్ని కనెక్ట్ అవుతాయి. ఇంకా స్క్రిప్ట్ వేసుకోవడమే. స్క్రిప్ట్ వేసుకుంటే అన్ని కనెక్ట్ అయిపోతాయి. అరే హ్యాకర్ షాట్ బాబు. ఇడికి కొడితే ఆడికి పడిపోయింది. ఒక నాక్ ఇంకోటి లిట్. సో అరే మొత్తానికి మనకే వేసి వచ్చింది. మరి ఎందుకంటే అంత లిట్టు కొట్టాం కదా డార్లింగ్స్. మరి దోల షాట్ అదైతే ఈడికి పడిపోయింది, ఆడికి పడిపోయింది. ఈడెవడో వచ్చేస్తున్నాడు. అరే చాలా అయ్యో ఇంకెంత కొట్టాలి మామ, చాలా కొట్టాను డార్లింగ్స్ వాడికి అయితే. మరి ఇంకెంత కొట్టాలో తెలీదు. మళ్ళీ ఎల్లో టీ షర్ట్ ఎక్కేస్తున్నాడు. వీడికి బుర్రకిచ్చేద్దాం ఆగండి. తలా ఒక బుల్లెట్ వెస్ట్ కొట్టేస్తున్నారు మామ మళ్ళీ. సో చలో హీల్ అవుదాం అన్న మళ్ళీ, లేదంటే తుల్లిపోతాం. వెస్ట్ లేదనుకోండి డార్లింగ్స్, ఇంకేం లేదు మనం. అరే ఆ షాట్ ఏంట్రా బాబు, ఫ్లూక్ అనుకుంటా. మరి ఏమో మరి చెప్పలేము. దోల షాట్ అయితే కొట్టాడు మన ఫ్యూరియస్ అయితే. మరి చూద్దాం. 6-5 రౌండ్స్ మనం ఇంకొక రౌండ్. సో జాగ్రత్తగా స్ట్రాటజీతో ఆడితే సరిపోతుంది. నలుగురు మధ్యలోకి వెళ్తే మాత్రం ఏం చేయలేము. అబ్బా ఒకడికైతే ప్లెయిన్ పడిపోయింది. సో చలో ఫ్యూరియస్ అయితే నాకు అయిపోయాడు. సో 1v3 సిచ్యువేషన్. వీటి ముగ్గురిని తీసేస్తే ఇంకా అయిపోయినట్టే. మన యూఎంపీ గేమ్ ప్లే 1v4 ఓన్లీ యూఎంపీ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టే అనమాట. సో చలో అరే ఎవడో ఒకటి రండ్రా, ఒరే ముగ్గురు వస్తే ఎలా కొట్టాలి బాబు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఆగండి డార్లింగ్స్. ఫస్ట్ ఇటు నుంచి ఎటన్నా దూరంగా వెళ్ళిపోవడం బెస్ట్. అరే వీడికి కనెక్ట్ అయిపోయింది, కానీ వీడిని కొట్టేలోపు ఇంకోటి వచ్చి కొట్టేస్తాడు. ఎవడో ఒకటి రండ్రా ఎవడు రావట్లేదు. అరే ఇప్పుడు వరకు ఉన్నప్పుడు రాలేదు. వీడు చూడండి నేను వచ్చేసాక వస్తున్నాడు ఎవడో కానీ. సో చలో వెయిట్ చేద్దాం. వీడు స్ట్రైట్గా వచ్చినాడు, కనెక్ట్ అవ్వలేదు. బొక్కలాగా హ్యాండ్ ఇచ్చింది అనమాట. సో చలో అబ్బా ఇలా పడాలని రాసినట్టుంది అడిగి, అందుకే స్ట్రైట్గా వచ్చినప్పుడు పడలేదు. అరే సక్సెస్ఫుల్గా మొత్తానికి ఇద్దరినైతే కూడా డౌన్ చేస్తాం. ఇంకొక్కడే 1v1 సిచ్యువేషన్. వీటితో 3 బుల్లెట్స్ అయితే ఆడదాం. మొత్తానికి రీకాయిల్ అయితే అయిపోతుంది. 3 బుల్లెట్స్ అంటేనే చాలు రీకాయిల్ అయిపోతుంది. సో చలో ఇచ్చి పడేద్దాం. హెడ్ షాట్తో ఫినిష్ చేయాలని కోరిక. అబ్బా మొత్తానికి ఒక సక్సెస్ఫుల్ హెడ్ షాట్తో అయితే ఫినిష్ చేసాము. సో చలో డార్లింగ్స్ ఇది మరి మొత్తానికి మనమైతే బుయ్యా అయితే కొట్టేసామన్నమాట. 7-5 రౌండ్స్తో 2 రౌండ్స్ లీడ్లోనే గెలిచాము ఇంకా. సో అది డార్లింగ్స్ మరి మొత్తానికి మీరు అడిగినట్టు మీకైతే యూఎంపీ గేమ్ ప్లే అయితే పెట్టేశాను. మరి మీరు చెప్పాలి ఇప్పుడు యూఎంపీ అంటే ఏజెంట్ అంటే యూఎంపీ అని వర్తిస్తుందా ఇంకా వర్తించదా అని. నాకు తెలిసినంతవరకు వర్తిస్తుంది. మరి మీ రివ్యూ అనేది ఏంటో కమెంట్ చేయండి. మీకు కనుక నా యూఎంపీ గేమ్ ప్లే నచ్చితే ప్రతి ఒక్కరు దయచేసి కింద అయితే కమెంట్ చేయండి. అన్న నాకు ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది, మోటివేషన్లా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కింద యూఎంపీ అంటే ఏజెంట్ అంటే యూఎంపీ అని పెట్టండి. అండ్ చూసుకోవచ్చు. అండ్ బేసిక్గా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటే యాక్చువల్గా ఫస్ట్ 6 రౌండ్స్ లైక్ ఫ్యాక్టరీ రౌండ్ వరకు మీకు వచ్చేసి రీప్లే నుంచి సేవ్ చేస్తే వచ్చిన గేమ్ ప్లే టైప్ అయితే కనిపించి ఉంటుంది. సెకండ్ తర్వాత వచ్చేసి నా ఫోన్ రికార్డింగ్ గేమ్ ప్లే కనిపించుంటుంది. అంటే లైక్ ఫైర్ బటన్ ఇవన్నీ కస్టమైజ్డ్ కనిపిస్తుంది కదా. సో స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను అది. ఎందుకంటే నేను మొత్తం మ్యాచ్ రికార్డ్ చేశాను అన్న ఈ మ్యాచ్, కానీ ఎందుకు రికార్డ్ అవ్వలేదు నాకు తెలీదు. సో రికార్డ్ అవ్వకపోవడం వల్ల నేనైతే సగం ఇది పెట్టాల్సి వచ్చింది. దీనికన్నా ముందు నేను ఇంకొక మ్యాచ్ కూడా ఆడా చూడండి, 8-6 కొట్టేశాను వీళ్ళని. బట్ అది కూడా రికార్డ్ అవ్వలేదు. అందుకని ఇంకో మ్యాచ్ ఆడా, ఆ మ్యాచ్ కూడా సగమే రికార్డ్ అయింది. ఇంకేం చేయలేమని చెప్పి అది సగం ఇది సగం పెట్టేశాను అనమాట. పైన మ్యాచెస్ కింద మ్యాచ్ అయితే పెట్టలేదు. ఆ మ్యాచ్ వీడియో కూడా నా దగ్గర ఉంది, రీప్లే వీడియో. సో అది కావాలంటే మీరు చెప్పండి, మరి ఏమైనా చేద్దాం. మరి అది కూడా ఇంకో 1v4 కావాలంటే అది పెట్టచ్చు. చాలా బాగా పడ్డాయి షాట్లు చూడండి. 27లో 22 హెడ్ షాట్స్ అంటే లిటరల్లీ 5 హెడ్ షాట్స్ మిస్ అయినాయి. అవి కూడా ఇంకా మరి ఎందుకో మరి తెలియదు. చిన్నగా మీరు గేమ్ ప్లే అయితే చూసారు కదా, మరి ఎక్కడో చిన్నగా తగిలేసి ఉంటాయి. అండ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, నేను ఒక్క లోన్ వల్ ఫాల్ అయ్యా అంతే. ఈ గ్యాప్లో లాస్ట్ 2 డేస్ నుంచి
28th నా లాస్ట్ గేమ్ అనమాట. మళ్ళీ 30 రోజు ఒక్క లోన్ ఉల్ఫ్ ఆడా ఈ రోజే, అది కూడా. సో అంతే మరి, నేను అసలు గేమ్ నిజంగా ఆడలేదు, అందుకే మీకు వీడియో కూడా పెట్టలేకపోయాను. సో ఇది డార్లింగ్స్ మరి మన ఈ రోజు వీడియో వచ్చేసి. ఇంకా మన వీడియోని ఏమైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న. మనం 5K చాలా దగ్గరలో ఉన్నాం, మీరు సపోర్ట్ చేస్తే 5K చాలా ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.